తెలియజేస్తాను. అందరికీ చూడండి సార్. ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోగానే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ప్రారంభిస్తాం. రైతులకి త్రాగునీరు అందరికి కూడా అందిస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వెంకటగిరిలో ప్రభుత్వ హాస్పిటల్ 100 బెడ్స్ హాస్పిటల్ చేసి అధునాతన వైద్యం అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చేనేతలకు 200 యూనిట్లు కరెంటు ఉచితం, సంవత్సరానికి 24,000 వాళ్ళ ఖాతాలో పడే విధంగా. అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు, సైదాపురం డ్యాగపూర్ రోడ్డు పూర్తి చేస్తాం. వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళలకి ఘోష ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకో తిరుపతికో ఎదుర్కోకుండా ఘోష హాస్పిటల్లో కూడా మూతపడిన ఆయన తెరిపించి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి కిడ్నీ డయాలసిస్కి తిరుపతిలో ఎదురుకోవాల్సి వస్తుంది. అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కిడ్నీ ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎదుగుదల తెచ్చి మరి ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టూరిజం చేయడానికి మన నియోజకవర్గంలో బాగుంది. అది గతంలోనే ఆలోచన ఉంది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఉండేటువంటి అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో, ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా అందరి ప్రజల్ని కాపాడుతుండేది కండలేరు నీళ్ళే. ఇక్కడ ఈ ప్రాంతం కానీ, గూడూరు కానీ, ఉల్లూరుపేట కానీ, చెన్నై కానీ త్రాగునీరు, సాగునీరు అన్ని విధాల ఉపయోగపడుతూ ఉంది కండలేరు. కండలేరులో 68 టీఎంసీ నిలబెట్టే అవకాశం ఉంది. అయితే 58-60 టీఎంసీలు నా టైంలో కూడా నిలబెట్టాం. మరి వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నాం, సాగునీరు ఇచ్చాం, తాగునీరు ఇచ్చాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కెనాల్ నుంచి ఎస్ఎస్ కెనాల్ కూడా పూర్తి చేస్తాం. వాళ్ళకు కూడా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, రిలీజియస్ అందరికీ సైట్లు ఇచ్చి కట్టించే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తాం. సైట్లు అయితే అడిగి ఉన్నారు, సైట్ ఖచ్చితంగా ఇస్తాం. ప్రభుత్వంలోనే కట్టించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం.
అభివృద్ధికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కురుగొండ రామకృష్ణ గారి మేనిఫెస్టో ముఖ్యంగా మగ్గాలు నేసే చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏడాదికి 25,000 రూపాయల చొప్పున వారికి ఆర్థికంగా ఆదుకుంటాము. అలాగే 50 సంవత్సరాలు పైబడిన ప్రతి చేనేత కార్మికుడికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడము మరియు తదితర సంక్షేమ పథకాలు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. అలాగే వెంకటగిరి హ్యాండ్లూమ్స్ డిజైన్స్ పై ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేస్తాము. అలాగే చేనేతల కోసం డిజైనింగ్ మరియు మార్కెటింగ్ అమలు చేసే సెంటర్ను ఏర్పాటు చేస్తాం. అలాగే జరీ పట్టు వంటి ముడి సరుకుల కొనుగోలు మొత్తం అమలు చేసే ఇన్పుట్ సబ్సిడీని ఆగిపోయి ఉండే సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరిస్తాము. చేనేతలకు ఎల్ఐసి వంటి సంస్థలతో మాట్లాడి ఆరోగ్యము మరియు జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తాము. భవనాలు బీసీ భవనాలు నిర్మిస్తాము. బీసీ ఎస్టీ మైనారిటీ అభ్యున్నతి కోసము వారి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా వారికి సేవలు అందించేందుకు మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో మెట్ట ప్రాంత రైతుల జీవనాడైన ఆతురపాడు రిజర్వాయర్లు పూర్తి చేసి దక్కిలి వెంకటగిరి రూరల్ మండలాల్లో రైతులకు సాగునీరు తాగునీరు అందిస్తాము. అలాగే అసంతృప్తి కేటగిరీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి చేపడిన మేనిఫెస్టో ఇది 100% మేము పూర్తి చేస్తాము. ఇదే కాకుండా ఇంకా ఏమైనా మీరు అందరు ఇచ్చే సలహా సూచనలతో మేము ఇంకా మంచి పనులు ఖచ్చితంగా చేస్తామని మీ అందరికీ చెప్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.